కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. డిసెంబరు మార్గశిర మాసం చెప్పుకోవాలంటే గొప్పగా మనం కర్కాటకంలో ఇదిగో ఈ పని చేసేసాం, ఆ పని చేసాం, మనం ఒకటి స్టోరేజ్ చేసాం అని చెప్పడానికి లేని పరిస్థితి కనబడుతోంది. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి. ప్రధానమైన పనుల పట్ల నిర్లక్ష్యం తగదు, కానీ నిర్లక్ష్య వైఖరితోటే ఉంటుంది ఈ జాతకం. అందువల్ల ఇది శుభాశుభ మిశ్రమ ఫలితాలను గోచరిస్తోంది కనుక తస్మాత్ జాగ్రత్త. ప్రధానంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ద్వితీయార్థం అనుకూలించేటటువంటి పరిస్థితి కనబడుతోంది. మొదటి 15 రోజుల కంటే మిగతా 15 రోజులు అధికారుల యొక్క ఒత్తిడికి లోనవ్వకుండా కాస్త ప్రశాంతంగా ముందుకు సాగేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ముఖ్యంగా కర్కాటకంలో మాట పట్టింపులు ఉంటాయి. ఎవరో ఒకరి ద్వారా ఒక మాట పడడం, తద్వారా వాళ్ళని దూరం నెట్టడం, వాళ్ళు అతి ముఖ్యులు కుటుంబ సభ్యులు అయి ఉండవచ్చు కూడా. అందువల్ల కొంచెం మీరు మాట పొందికగా చాలా ఉబిడిగా వాడడం, ఒబిడియన్సీగా ఉండడం, అంటే వాళ్ళు ఎంత చిన్నవాళ్ళైనా వాళ్ళని ప్రేమించడం నేర్చుకోండి. తద్వారా మనకు చాలా ఈ నెలంతా కూడా వాళ్ళ నుంచి మనకు చాలా మంచి జరిగేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ప్రధానంగా ఈ విషయంలో ఏదో ఒక విషయంలో అది ఎదుటివారు చిన్నవాళ్ళు వాళ్ళని చిన్న చూపు చూడడం, పెద్దవాళ్ళు వాళ్ళని గౌరవించడం, ఇలా భావన లేకుండా ఏ విషయంలో అయినా సరే ఒప్పందాలు చేసుకునేటప్పుడు, ఒక అగ్రిమెంట్ చేసేటప్పుడు కానీ, ఒక మాట ఇచ్చేటప్పుడు కానీ మధ్యవర్తిత్వంగా వాళ్ళతో పాటు సార్ మీరు కూడా పెద్ద మనిషిగా వస్తే బాగుంటుందనితే వాళ్ళతో పాటు వెళ్ళేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలు, ఎందుకంటే తగినంత జాగ్రత్త తీసుకోకుండా వెళ్ళారా అది మీకు కలిసి రాని సమయం అని చెప్పేస్తున్నాం. ఎందుకంటే కర్కాటకం వాళ్ళకి తత్క్షణ కోపం, ఆ క్షణంలో కోపం రావడం, ఏదో ఒక ఉత్పాతం జరిగిపోవడం, అయ్యో మనం ఇలా ప్రవర్తించి ఉండకపోతే బాగుండేది కదా అని అనిపిస్తుంది. అందువల్ల అసలు అలా అనుకోవడం ఎందుకు, ఎదటి వాళ్ళని నొప్పించడం చెప్పాను కదా. అందువల్ల ఎవరిని నొప్పించకుండా మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అంటే ఇది ఒక్కటి నేర్చుకోవాలి. ఈ నెలంతా కూడా వీళ్ళు కర్కాటకం వాళ్ళు చాలా వినమ్రతతో, విధేయతతో, అలానే ఏదో సబార్డినేట్గా పనిచేయమంటారులే, వీళ్ళు అలా పనిచేసే పరిస్థితి ఉండదు. కానీ కొంచెం జాగ్రత్త వహించి ఆచితూచి మాట్లాడడం, మీడియేటర్షిప్లో ముందుకు దూసుకుపోకుండా నేనున్నానని మాట ఇచ్చేసేయకుండా నేను చూసుకుంటాను వెళ్ళని అన్న మాట ఉండకూడదు. ఏమండి, ఇలా ఉంటే చాలా మంచి ఫలితాలను వీళ్ళు తీసేసుకుంటారు. ప్రధానంగా ఉద్యోగరీత్యా కొంచెం శ్రద్ధ పెట్టడం వలన వీళ్ళు పై అధికారుల నుంచి మంచి మన్ననలను పొందుతారు. అప్రిసియేషన్ దొరుకుతుంది, గుర్తింపు దొరుకుతుంది సంస్థలో. ఏమండి, ఆ సంస్థలో మీరు ఒక కలికితురాయిలాగా మెలగటానికి ఈ మాసం కొంచెం శ్రద్ధ పెట్టాలి. టైం పంక్చువాలిటీ పాటించటం వలన ఎదటి వాళ్ళని పట్టించుకోవద్దండి, మిమ్మల్ని మీరు పట్టించుకుని మీ మానాన మీరు వెళ్ళి మీ సర్టెన్ టైం టు టైం డ్యూటీ చేసి వస్తే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పం, కానీ చాలా బాగుంటుంది. ఈ నెల వాళ్ళందరూ కూడా గుర్తిస్తారు మిమ్మల్ని. కలికితురాయిలా సంస్థ ఇలాంటి వాళ్ళు ఉంటే చాలా బాగుంటుందనేటువంటి మాట కర్కాటకం వారికి వచ్చి తీరుతుంది. ఈ నెల ప్రయత్నం చేయండి. ముఖ్యంగా నిల్వ ఉంచేటటువంటి ధనం విషయంలో, అంటే ఎక్కడైనా ఒక సమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలాంటివి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళ వల్ల కూడా, అంటే భార్యాభర్తలు, వ్యవహారము, సంతానము, వీళ్ళ వల్ల కూడా కొంత ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంది. ఏమండి, అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి. ముఖ్యంగా కర్కాటకం వారు దుర్గారాధన చేయటం వలన సర్ప సంబంధమైనటువంటి దేవతలను, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, లేదా ప్రధానంగా పుట్టకు వెళ్ళి పాలు పోయటం వలన, ఒక చిన్న టీ గ్లాసు పాలు పోసి కాస్త వరినూక చల్లి, ఏమండి చంద్రశేఖర ఆరాధన చేయటం వలన మంచి ఫలితాలను వీళ్ళు తీసేసుకుంటారు. ఈ నెలంతా కూడా వీళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చాలా ఏదో ఆహ్లాదకరంగా ఉంటుంది. పూల తోటలో విహరించినట్టు ఈ నెలంతా కూడా వీళ్ళకి నడిచిపోతుంది. ప్రయత్నం చేయండి.